మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పవిత్ర మార్గశిర గురువారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో జ్ఞానవర్మ అనే తెలివైన పిల్లవాడు ఉండేవాడు. ఆ జ్ఞానవర్మకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ. అతడి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులంటే మక్కువ. తెలివితేటలు ఉంటే ఆస్తిపాస్తులు నిలబెట్టుకోగలడనే ఉద్దేశంతో వీధి బడి చదువయ్యాక అతడిని ఒక గురుకులానికి పంపారు. అప్పటికి అతడి వయసు 12 ఏళ్ళు. జ్ఞానశర్మ ఆ గురుకులంలో చదువు పూర్తి చేశాక ఇంటికి చేరకుండా మరొక ప్రసిద్ధ గురుకులంలో చేరాడు. అంతటితో ఆగక దేశాటన చేసి లోకజ్ఞానం కూడా పొందాడు. ఆ తరువాత తల్లిదండ్రుల వైపు మనసు లాగగా స్వగ్రామం చేరాడు. అప్పటికి అతడికి పెళ్లి వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతడికి జ్ఞానాంబ అనే ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేశారు. జ్ఞానాంబ చాలా తెలివైన అమ్మాయి. లక్ష్మీదేవి మీద భక్తి కలిగినది. ఈమె ప్రతి సంవత్సరము మార్గశిర లక్ష్మీవార నోము నోచేది. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేది. పెళ్ళైన తర్వాత జ్ఞానశర్మ తండ్రి చేసే వ్యవసాయ వ్యాపార పనుల్లో సాయపడసాగాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే జ్ఞానాంబ భర్తకు ఉన్న అపారమైన తెలివితేటలను గమనించింది. భర్త ప్రతిభ ఇంటికే పరిమితం కావటం ఆమెకు నచ్చలేదు. 10 మందికి ఉపయోగపడాలనుకుంది. ఒకరోజు భర్తతో, మన రాజుగారు పాలనకు సంబంధించిన సలహాదారులను ఎంపిక చేస్తున్నారనే సాటింపు ఇటీవల విన్నారు కదా. మీరు పెద్ద చదువులు చదివారు, పైగా చాలా తెలివైన వారు. మీ చదువు తెలివితేటలు వృధా కారాదు. వ్యాపారంలో వ్యవసాయంలో వచ్చిన సమస్యలను చిటికలో పరిష్కరిస్తున్నారు. మీలాంటి వారు రాజుగారికి సలహాదారులైతే రాజ్యానికి మేలు చేసిన వారవుతారు. మీరు రాజుగారు నిర్వహించబోయే పరీక్షకు వెళ్ళండి, తప్పనిసరిగా ఎంపికవుతారు అని ప్రోత్సహించింది. ఆమె మాటలు అత్తమామల చెవిన పడ్డాయి. వెంటనే మామగారు కలుగజేసుకొని కొలువు చేసుకొని బతికే గతి మన కుటుంబానికి లేదు, ఉన్న ఆస్తులు కాపాడుకుంటే చాలు అని కోడలి మాటలను తోసిపుచ్చారు. తండ్రి మాట కాదనలేక జ్ఞానశర్మ చాలా నిరుత్సాహపడ్డాడు. కోడలు ఇక వాదించలేదు. అప్పట్నుంచి ఆమె అత్తమామలను ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడింది. ఒకరోజు సాయంత్రం జ్ఞానాంబ రాత్రి వెలుగు కోసం దీపాలను సిద్ధం చేసింది. చీకటి పడగానే ఇంట్లో ఎత్తైన దిమ్మల మీద దీపాలను వెలిగించింది. తరువాత ఇంటి బయట ఓ దీపాన్ని ఒక గుంతలో పెట్టి వెలిగించింది. ఇంటి బయట చీకటి చూసి మామగారు బయట దీపం పెట్టలేదా అని కేకలేశారు. కోడలు దీపం పెట్టానని సమాధానం ఇచ్చింది. కోపంతో మామగారు ఇంటి బయటకు వస్తూ ఎక్కడని అడిగారు. కోడలు అదిగోండి అక్కడ అని గుంతలో ఉన్న దీపాన్ని చూపించింది. అంతే, మామగారి కోపం కట్టలు తెంచుకుంది. నీ తెలివి ఏడ్చినట్లుంది. దీపాన్ని ఎత్తులో ఉంచుతావా, గుంతలో ఉంచుతావా? గుంతలోని వెలుగు ఆ గుంత దాటదు. బయట చీకటి లేకుండా చెయ్యలేదు. ఆ మాత్రం తెలియదా నీకు అని అడిగాడు. అప్పుడు కోడలు ప్రశాంతంగా, నాకేమీ కాలేదు. మీ అబ్బాయి తెలివితేటలు గుంతలో ఉంచిన దీపం వెలుగులాగా వ్యాపించకుండా ఉన్నాయని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ పని చేశాను అంది. ఆమె మాటలలోని అంతరార్థం తెలుసుకున్న మామగారు తన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును పరీక్షకు వెళ్ళమని ప్రోత్సహించాడు. రాజుగారు నిర్వహించిన పరీక్షల్లో జ్ఞానశర్మ విజయం సాధించి ముఖ్య సలహాదారుడి పదవిని పొందాడు. కొడుకు తెలివితేటలు రాజ్యాభివృద్ధికి ఉపయోగపడి ప్రజలంతా అతడి పేరు చెప్పుకుంటూ ఉంటే జ్ఞానశర్మ తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జ్ఞానదీపం నలుగురికి ఉపయోగపడిందని జ్ఞానాంబ పరమానందం పొందింది. ఇదంతా కూడా జ్ఞానాంబ చేసిన మార్గశిర లక్ష్మీవార నోము ఫలితంగానే జరిగిందని భర్త జ్ఞానాంబ తెలివితేటలను పొగిడాడు. అప్పట్నుండి ప్రతి సంవత్సరము భార్యను మార్గశిర లక్ష్మీవార నోము నొయ్యమని ప్రోత్సహించాడు.
దాంతో జ్ఞానాంబ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మార్గశిర లక్ష్మీవార నోము నోచి జీవితాంతము అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా జీవించింది. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి, ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు.
మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశిర గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలెను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువుని పిలిచి భోజనం పెట్టి 9 పూర్ణం బూరెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటి గురువారము పులగం పెట్టాలి, 2వ గురువారము అట్లు పెట్టాలి,
3వ గురువారం అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు. 4వ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి. 5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి. అలాగే ఈరోజు మనకు పుట్టే పిల్లల బుద్ధులు ఏ విధంగా నిర్ణయించబడతాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, జ్ఞానం సిద్ధిస్తుంది. ఒక గురువు చెట్టు క్రింద కూర్చొని భక్తి గురించి, దేవుని గురించి, జన్మ రాహిత్యం గురించి చెప్తూ ఉన్నాడు. అటుగా వెళ్తున్న రామయ్య అనే బాటసారి గురువు చెప్తున్నది విని దగ్గరకు వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు ఆ బాటసారితో నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని అడిగాడు. దానికి రామయ్య తన భార్య గర్భవతి అని చెప్పాడు. దాంతో గురువు గురుదక్షిణగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు రామయ్య. సరే, నీ భార్యను అడిగిరా, తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్ళి నీ భార్యను అడిగిరా. పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగుల్లో ఉండగానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. ఇక రామయ్య వెంటనే ఇంటికి పరిగెత్తి తన భార్య అనే లక్ష్మికి విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు లక్ష్మి అలాగే ఇచ్చేద్దాం, మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది. ఆ విషయాన్ని గురువుకి చెప్పాడు రామయ్య. అలా కాలం గడిచింది. కొద్ది రోజులకు లక్ష్మి ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగుల్లో ఉండగానే తీసుకుని వెళ్ళి గురువు చేతిలో పెట్టారు, భార్య భర్తలు ఇద్దరూ కూడా. కానీ గురువు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి అందులో పూజ చేశాడు. రామయ్య, లక్ష్మి బిత్తరపోయి చూస్తూ చేసేది ఏమీ లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళి గురువు చేతిలో పెట్టారు దంపతులు. రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూడ్చి పెట్టేశాడు గురువు. ఇక మూడో వారి బిడ్డ పుట్టినప్పుడు లక్ష్మి ఒప్పుకోలేదు. ఈయనేం గురువయ్యా, నాకు నచ్చలేదు, నా కొడుకును ఇవ్వనుగాక ఇవ్వను అంటూ మొండికేసింది. రామయ్య గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు గురువుగారే లక్ష్మి దగ్గరకు, అమ్మా, నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమీ చెయ్యను, కానీ ఒక్కసారి బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి, మీ బిడ్డను నేనేమీ చెయ్యను, తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు. సరేనని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిద్దరూ కూడా. గురువు వీళ్ళిద్దరిని ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ 2 గొయ్యల మధ్య తెల్లని గుంట పరిచి ఆ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోనికి నీళ్లు తీసుకొని మంత్రించి ఆ 3 పిల్లల మీద చల్లాడు. ఆ గొయ్యలో నుండి వస్తున్న శబ్దాలను రామయ్య లక్ష్మిని వినమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని ఇలా అడుగుతున్నాడు, ఒరేయ్, వీళ్లకు కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. రెండవ వాడు ఇలా చెప్తూ ఉన్నాడు, గత జన్మలో వీడు నాకు బాకీ పడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు, అందుకని వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను, మరి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు రెండవ వాడు. దానికి మొదటివాడు, వీడు నాకు కూడా ఇవ్వాలిరా, నేను కూడా అందుకే వచ్చాను, వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకుని వదిలేసి వెళ్దామని వచ్చాను, కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేశాడు. ఇంకేముంది, వాడు మనకు పడిన బాకీలన్నీ కూడా గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకు రుణబంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత ఆ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు, ఒరేయ్, నువ్వెందుకు వచ్చావురా అని. అప్పుడు బ్రతికి ఉన్న మూడవవాడు ఇలా చెప్పాడు, గత జన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు, నేను పోయే వరకు నన్ను పోషించాడు, అందుకే ఈ జన్మలో వీడికి కొడుకునై పుట్టి తల్లిదండ్రులిద్దరినీ కూడా వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం అన్నం పెట్టి వాళ్ళను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్లకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను, మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు కనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతపెట్టాడు, నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు.
ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు తల్లిదండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. కాబట్టి గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్థం. ఆత్మజ్ఞానం తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, జన్మరాహిత్యమే కలుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు, ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గురువారం అవటం వలన అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజ చేస్తూ ఉన్నారు కదా, వీరు చేస్తున్న వ్రతం ఏమిటో వివరించండి అని కోరుకున్నాడు. అప్పుడు పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర ముని బోధింపగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలితములు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనుక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి, వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వ, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు.
ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఆనపకాయ, ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, శుభ ప్రదేశాలలో తిరగటము, అత్తమామలను దూషించటము, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినే స్త్రీ యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమయందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబూసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరిజన స్త్రీ ఉంది. ఆ దినము ప్రాతకాలమునే నిద్రలేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపములు పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళుసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచూ ఉన్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావలేనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక అలా ఉండిపోయింది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి ఉన్నన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము. నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానము చేసింది. లక్ష్మీదేవి పాదముల ఎందే మనస్సు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులను పోసింది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవటమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి
పల్లెకి పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానియ్యవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచూ ఉండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను, పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి నీవు ఈమె ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టటకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికలు ఎంత బ్రతిమిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయెను. లక్ష్మీదేవి వెళ్ళిపోవటంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా వెలవెలబోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతట బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనా తిండి లేకపోతే ఎలా బ్రతకగలం? అన్ని కొరతగా ఉన్నవి గనుక మనము బిచ్చమెత్తి అయినా సరే ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదామురా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరూ కలిసి సాధువేషములు వేసుకుని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపశ్శాలి కుటీరము కనబడినది. వీరిద్దరూ అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ కూడా మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానంనకు నీరు పెట్టించి కత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీదే గ్రామము, ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చు ఉన్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పినాడు, ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన మా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగును, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశ అభివృద్ధి కలుగును, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లల్లో మెలుగుచుండునో అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను.
అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరిపాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను, నాథా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు అడ్డు రాలేదా అని నిష్ఠూరములాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవటం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలుకుగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. నాగారమంతా ధనముతో బంగారంతో నిండినది. వస్తువాహనాలతో దాసీ జనములతో భక్తికోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచ్చట నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి
మా అమ్మగారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు, నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది. అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మా అమ్మగారు, ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు శరత్ చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. సురత్ చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు
ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని శరత్ చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శరత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్ చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం శరత్ చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్న వారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు ఆరోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. అలాగే ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంత ధనవంతుడైనా పేదవాడిగా మారిపోతాడు అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, ఆ తల్లి అనగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం మారిపోతుంది. పూర్వం కాశీనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము ధనలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులు వేసుకున్న తప ఫలంగా అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల అతనికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. సమాజంలో అతని గౌరవం పెరిగింది, పలుకుబడి పెరిగింది. కప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లుగా డబ్బున్నవాడి చుట్టూ అనేక మంది భజనపరులు రకరకాల ఉద్దేశాలతో చేరతారు. అదేవిధంగా ఎందరో భజనపరులు అతని చుట్టూ చేరి వర్తకుడు ఏం చెప్పినా ఏం చేసినా అతని మాటలకు తాళం వేస్తూ లోకంలో అతని కంటే గొప్పవాడు సమర్థుడు లేడని కీర్తిస్తూ ఉండేవారు. బుద్ధిశాలి అయితే ఈ పొగడ్తలకు లొంగడు. కానీ అహంకారం తలెక్కినప్పుడు అతి సులువుగా మనిషి పొగడ్తలకు లొంగిపోతాడు. అలాగే ఈ వర్తకుడు కూడా ఈ సంపద యావత్తు తన సామర్థ్యం వల్లనే సంపాదించగలిగానని వెర్రవీగుతూ ఆ ధనలక్ష్మీదేవి కృపనే విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. దాంతో వర్తకుడి సంపదలన్నీ హరించుకుపోయాయి. ఇక లాభాలు రావటం మానేసి వ్యాపారం సన్నగిల్లటం మొదలైంది. అని అతని భార్య బిడ్డలు మాత్రం వారి ఖర్చులను ఏమాత్రం తగ్గించుకోకపోవటంతో ఖర్చుల కోసం అప్పు చేయటం మొదలుపెట్టాడు వర్తకుడు. చివరికి ఆస్తి అంతా హరించుకుపోయి అప్పుల పాలై ఇల్లు కూడా వేలం వేశారు. దాంతో అతని భార్య బిడ్డలతో కలిసి తనను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక అడవిదారి పట్టాడు వర్తకుడు. అలా వెళ్తున్న వర్తకుడికి దారి మధ్యలో ఒక స్నేహితుడి ఇల్లు కనిపించింది. దాంతో వర్తకుడు ఆయన ఇంటికి వెళ్ళి ఏమైనా సాయం చేయమని అడుగుతాడు.
అప్పుడు తన భార్యకు తెలియకుండా స్నేహితునికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక చేతికర్రలో వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి దీని సాయంతో మళ్ళీ వ్యాపారం చేయమని అన్నాడు. వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతికర్రతో ఎలా వ్యాపారం చేయగలను అనుకుంటూ ఆ కర్రను తీసుకుని వెళ్ళి అమ్మివేశాడు. అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలాగే మరో స్నేహితుడు కూడా ఎవరికీ తెలియకుండా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక గుమ్మడికాయలో కాసులు పోసి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడు సాయంకాలం ఇంటికి వచ్చే దారిలో మొహరీలు గుట్టగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేదు. ఎవరో రాళ్ళు దారికి అడ్డుగా పోశారని తిట్టుకుంటూ వాటిని తొక్కుకుంటూ ఆ చీకటిలో వెళ్ళిపోతాడు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరి సహాయం కూడా అందదు. చివరికి దిక్కుతోచని ఆ వర్తకుడు ఒక మహామునిని ఆశ్రయించి తన కష్టాలు తీరే మార్గం చెప్పమంటాడు. అప్పుడు ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, నీవు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యావు కాబట్టి ఇలా జరిగింది. ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని, అప్పుడు పోయిన నీ సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్తాడు. ముని చెప్పిన విధంగా వర్తకుడు లక్ష్మీదేవి పూజ చేయటం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి వర్తకుడి మీద దయ కలిగింది. మొదటగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది. తన ఆభరణాలు అమ్మి వ్యాపారం చేయమని భర్తకు ఇచ్చింది. వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం త్వరలోనే పుంజుకుంది. పైగా అతనికి కొంతమంది స్నేహితులు కూడా సాయం చేశారు. త్వరలోనే వ్యాపారం అభివృద్ధి చెంది పూర్వ వైభవం పొందగలిగాడు. ఈ కథ ద్వారా ఆ ధనలక్ష్మీదేవి మహత్యం ఎంతటితో మనందరికీ కూడా అవగతమవుతుంది. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనంగా మారిందో తెలియజేసే ఈ పురాణ కథను వింటే చాలు అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది అనే ప్రశ్న మన అందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఒక కథ కనబడుతోంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. మధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియ భక్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. కానీ తన ప్రత్యర్థి అయిన తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటం అట్టుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునికి స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. ఆయన తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా లక్ష్మీదేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి. కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుడిని చూసి ఇలా అంటాడు. నారదా, నీ కోపానికి కారణం నాకు తెలుసు. దానికి భక్తి జ్ఞానములయందు శీల వర్తనములయందు తుంబరుడు నీకన్నా కపటి కాడు, గర్విష్ఠిగాడు. కపట భక్తిని ప్రదర్శించి వారెన్ని తీర్థులు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు నేను వసుడినవుతాను అన్నాడు. సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకై కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు. లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అని అన్నాడు. నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. వెంటనే నారదుడు, ఓ దేవదేవ, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబర కౌశికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుడి హృదయాన్ని కరిగించింది. అప్పుడు విష్ణుమూర్తి తన దివ్య హస్తాలతో నారదుణ్ణి పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లుగా చేయమని ఇలా అన్నాడు. నారద, ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక గుడ్లగూబ ఉంది. ఆ ఉల్లుకపతికి
శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్ము అని దీవించాడు. దాంతో శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. అక్కడ కమ్మని సంగీతం స్పష్టంగా వినిపిస్తోంది. తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు నారదుడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసలాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తూ ఉన్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు అనే గుడ్లగూబ నారదుడిని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు వచ్చిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం, తనకు కావలసినది సంగీత విద్య కనుక నారదుడు ఉల్లుకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుడి ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. నారద, పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మ ప్రవర్తుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుడిని కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే ఒక భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుడిని బంధించి తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఏం శిక్ష వేద్దామా అని ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్య మహాపాపం, కానీ మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ అని ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపాదనంతా కూడా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు రాజు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా మళ్ళీ పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా మారింది. పురాకృత దోష ఫలితం కాబోలు ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. దాంతో విపరీతమైన ఆకలి వేసింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి, ఆ ఉల్లుకము ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతూ ఉన్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపించవు అన్నాడు రాజు. దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా సరే శిక్ష అనుభవించటం ధర్మం కాదు కదా, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే, కానీ పరమాత్ముడిని వేదమంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుడిని శిక్షించిన పాపం తక్కువైనదా? ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. యముడు చెప్పింది విన్నాక గాని దివాంగతానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. దాంతో చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా సరే బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముడి హృదయం కూడా ద్రవించింది. ఉల్లక రాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దేనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోనికి వెళ్ళుము. అందులో నీ గత జన్మ దేహం ఉంది. అందులో ఉండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను అయిన రాజును నేనే. ఆ తర్వాత నేను ఒక రాజున నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి,
ఇది భువనేశుని కామము వలె ఉన్నది. ఈ గుహలో ఎందుకు పడి ఉన్నది? దీనిని ఈ పక్షి తినటం ఏమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. అప్పుడు వెంటనే నేను అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా ధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా కూడా వివరించాను. హరిమిత్రుడిది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికాడు. రాజా, మీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలుగుతుంది. మీరు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మర్చాను. మీరు అనుభవించిన బాధలిక చాలు. క్షణం నుండి మీకు బాధ అనేది లేకుండునుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించుదువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అతని దీవెనలు ఫలించి నేనిలా ఉన్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా నారదుడితో వివరించాడు. తరువాత నారదుడు గానబంధుకు శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠం చెప్పాడు గానబంధు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తాపంతో గాని తాపరసంతో గాని అది పట్టుపడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైన ఈ కళలో ఆదిత్యక సాధించవచ్చునన్నాడు. గౌరవ భావం మోహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,60,006 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించాడు. సహా పాఠకులంతా పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరగనేదే లేదనుకున్నాడు. గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురు దక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాంతమునకు కావలసిన అవసరములేమీ ఉంటాయి. శిష్యుడు అయినందువలన ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ భూమి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరం ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. ఆ మాటలు విని నారదుడు విలాసంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రవిశ్య కోటి వలన భూతలమున సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురు దక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుక్మంతుని వలె శ్రీ మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైనది. ఇంకొక కథ ప్రకారం పూర్వం ఒక అడవిలో వయస్సు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఓ గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై పెట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళినా ఏమీ దొరకకపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తాను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాలు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఆ గుడ్లగూబ ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అంతే, వెంటనే లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది.
ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కొనుక్కుంటూ వారికి ఆ శ్రీ మహాలక్ష్మికి మధ్య దిక్చూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిల్లో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లుక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే ఎన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తూ ఉంటారు. కనుక ఈరోజు ఈ కథలను వింటే చాలు, 2 నిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.